2028 లోపల పీఓకే అనేది ఇండియాలోకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. కన్యా రాశికి అధిపతి బుధుడు కన్యా రాశిలో హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, ఉత్తర 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కన్యా రాశి వారికి దశమ స్థానంలో గురువు యోగిస్తున్నాడు, 4వ స్థానంలో శుక్రుడు యోగిస్తున్నాడు, అలాగే రాహు యోగిస్తున్నాడు, 6వ స్థానంలో బుధుడు యోగిస్తున్నారు. 4 గ్రహాలు యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. మీరు కనుక విష్ణు ఆలయాన్ని సందర్శించండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఉలవలు బ్రాహ్మణుడి దానం చేయండి, చాలా మంచి ఫలితాలు ఉంటాయి. శనివారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధించవచ్చు. సోమవారం రోజున, గురువారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. కన్యా రాశి వారికి ధనపరంగా మాత్రం చాలా బాగుండబోతోంది వారం అనేది. ఇక్కడ లాభస్థానం అధిపతి అయిన చంద్రుడు, ఇక్కడ కుజు దృష్టి ఉన్నది లాభస్థానం మీద. ఈ విధంగా గ్రహస్థితి ఉండటం మూలంగా మీకు ధనపరంగా మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. దశమ స్థానంలో గురువు ఉన్నారు. వృత్తిపరంగా చాలా బాగుంటది వారం అనేది. కుటుంబ పరంగా కుటుంబాధిపతి అయిన శుక్రుడు 4వ స్థానంలో ఉండటము, కుటుంబ స్థానం మీద గురువుగా దృష్టి ఉండటము, ఈ విధమైన గ్రహస్థితి ఉండటం మూలంగా కుటుంబ పరంగా చాలా బాగుంటది వారం అనేది. హెల్త్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది, చాలా జాగ్రత్తగా ఉండకండి. చిన్న సమస్య అయినా సరే జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా పొట్టకి సంబంధించిన సమస్యలు, ఎసిడిటీకి సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటది ఈ వారంలో. లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. ఇక్కడ పంచమాధిపతి అయిన శని 7వ స్థానంలో ఉండటము మరియు కుజ దృష్టి శని మీద పడటము, ఈ విధంగా రాశి ఉండటం మూలంగా లవర్స్ కి అంత అనుకూలంగా లేదు ఈ వారం అనేది. బిజినెస్ పరంగా పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు ఈ వారం అనేది. మ్యారేజ్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది, కొంచెం జాగ్రత్త తీసుకోండి. 7వ స్థానంలో శని ఉన్నాడు, కుజ దృష్టి శని మీద పడుతోంది. ఈ విధమైన గ్రహస్థితి ఉండటం మూలంగా మ్యారేజ్ పరంగా ఇబ్బందులు ఉంటాయి. ఈ వారంలో మాత్రం జాగ్రత్త తీసుకోండి. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.